ఏసీబీ వలలో 100 కోట్ల తిమింగలం. ఇది ఇంపార్టెంట్ వార్త. ఏసీబీ వలలో 100 కోట్ల తిమింగలం అట. ఎవరో ఈ తిమింగలం? మణికొండలోని ఆదిత్య విల్లా టౌన్షిప్లో శివబాలకృష్ణ ఇల్లు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు. కట్టలు కట్టలుగా నగదు, 5 కిలోల పసిడి, 70 ఎకరాల పత్రాలు, 10ల సంఖ్యలో ఐఫోన్లు, 50కి పైగా ఖరీదైన వాచీల స్వాధీనం. హెచ్ఎండిఏలో ప్లానింగ్ డైరెక్టర్గా అధికార దుర్వినియోగం. భారీగా ముడుపులు స్వీకరించి నిర్మాణ సంస్థలకు అనుమతులు. గత ప్రభుత్వ హయాంలో ఏకకాలంలో 2 పదవుల నిర్వహణ. ఎన్నికల ముందు రెరా సెక్రటరీ, మెట్రో ప్లానింగ్ డైరెక్టర్గా బదిలీ. శివబాలకృష్ణ ఆస్తుల మార్కెట్ విలువ 20 కోట్లు, అధికారులు 20 కోట్లు, వాస్తవ విలువ రూపాయలు 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇంకా చూడండి, ఈ వీళ్ళు వెనుకడ అంతకుముందు ప్రభుత్వంలో ఈ శివబాలకృష్ణ అనడైనే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఉండే. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపినట్టున్నారు. ఒక్కసారి చూద్దాం. ఇది అవినీతి నిరోధక శాఖ వాళ్ళకు రూపాయలు 100 కోట్ల తిమింగలం చిక్కింది. 2018 నుండి 2023 కాలంలో హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివబాలకృష్ణ కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్టు వచ్చిన ఆరోపణలు, వాటిపై తాజా ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శివబాలకృష్ణ ఆయన బంధువుల ఇళ్ల కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 8 బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 17 చోట్ల సోదాలు చేశారు. గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. శివబాలకృష్ణ ఆస్తుల విలువ రూపాయలు 20 కోట్ల దాకా ఉంటుందని తనిఖీలు నిర్వహించిన అధికారులు తెలిపారు. కానీ వాస్తవంగా వాటి మార్కెట్ విలువ రూపాయలు 100 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఆధ్వర్యంలో అధికారులు మణికొండలోని శివబాలకృష్ణ నివాసం, అమీర్పేట్లోని హెచ్ఎండిఏ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. 10కి పైగా ఐఫోన్లు, అత్యంత ఖరీదైన 50 వాచీలు, కట్టలుగా నగదు, బీరువాలో దాచిన 5 కిలోల పసిడి అనుకుంటా బంగారు నగలు, 70 ఎకరాలకు సంబంధించిన భూములు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణ ఇంట్లో రూపాయలు 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన అధికారులు ఆయన ఆస్తుల మార్కెట్ విలువ రూపాయలు 20 కోట్లకు పైగానే ఉంటుందని వెల్లడించారు. కాగా తమ సోదాలు గురువారం సాయంత్రం దాకా కొనసాగుతాయని, ఆ తర్వాత ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సుధీంద్ర తెలిపారు. చూసినరా, వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ అధికారి గారు, ఏసీబీ అధికారి ఇతను. మరి మీరు కరెక్ట్ చూడండి, వారి ఫోటో రాలేదు. ఆయన మంచి కట్టరైన గట్టోడు, ఆయన ఫోటో కావాలి. 2 పదవులు కష్టమే. ఆయన గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన శివబాలకృష్ణ మున్సిపల్ శాఖలో ప్లానింగ్ డైరెక్టర్గా కొనసాగుతూనే హెచ్ఎండిఏ డైరెక్టర్ పోస్ట్ పొందారు. మున్సిపల్ శాఖలో డైరెక్టర్ 5-6 ఏళ్లకు పైగా, హెచ్ఎండిఏలో డైరెక్టర్గా 2 విడుదలుగా సుమారు 8 ఏళ్ల పాటు కొనసాగారు. సుమారు 5 ఏళ్ల పాటు ఏకకాలంలో జోడు పదవుల్లో కొనసాగారు. ఆ సమయంలో ఆయన అమీర్పేట్లోని తన కార్యాలయానికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవారు. సచివాలయం నుంచే బాధ్యతలు నిర్వహించేవారు. శివబాలకృష్ణ చేపట్టిన 2 పదవులు అత్యంత కీలకమైనవి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బహుళ అంతస్తుల భవనాలు, భారీ లేఅవుట్ల అనుమతుల విషయంలో ఆయన ప్రముఖంగా వ్యవహరించారు. మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో ఆఫీసులో రాత్రిళ్లు సైతం డెవలపర్లతో భేటీలు జరుపుతూ అక్రమంగా అనుమతులు ఇచ్చి లబ్ధి పొందారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మీరు కూడా ఇంకా చాలా మంది, ఇది ఒట్టిగా నేను చదువుడు కాదు, అధికారులు ఇంకా అంత అధికారులను చాలా మంది అధికారులు పోతారు జైలుకు. హెచ్ఎండిఏలో ప్రైమ్ ఏరియాలన్నీ అయినవే. హెచ్ఎండిఏలో 4 జోన్ల శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్, గట్కేసర్ ఉండగా ఒక్కో డైరెక్టర్ 2 జోన్ల పరిధిలో భవన నిర్మాణ లేఅవుట్ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో శివబాలకృష్ణ ఈ 4 జోన్లను తానే చూశారు. హెచ్ఎండిఏలో మరో డైరెక్టర్ ఉన్న ఆయన్ను ఏడాది పాటు మేడ్చల్ జోన్లో కేవలం 2 మండలాలకు పరిమితం చేశారు. మిగతా హెచ్ఎండిఏ పరిధిలో అన్ని భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతుల విషయంలో ఈయనే కీలకం కావడంతో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా కోకాపేట, పుప్పాలగూడ, నార్సింగ్, మణికొండ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల అనుమతుల్లో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్టు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఆయన్ను రెరా సెక్రటరీగా, మెట్రో ప్లానింగ్ డైరెక్టర్గా బదిలీ చేసింది. కొత్త ప్రభుత్వంలో అనుకూలమైన పోస్టుకు ఎదురు చూస్తున్న క్రమంలోనే ఆయనపై ఏసీబీ దాడులు జరిగాయి. మాజీ మంత్రి వ్యవహారాలు చక్కబెడుతూ కోట్లకు పడగలెత్తిన విషయాన్ని గుర్తించినందునే ప్రస్తుత ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖను రంగంలోకి దింపిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చూసిర్రా, వాడు 100 కోట్లకు పైన దంచిండు, దొరికిండు. ఇంకా ఇయ్యాల కూడా సాయంత్రం వరకు సోదాలు జరుగుతాయి. తర్వాతనే ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో తర్వాతనే వివరాలు వెల్లడిస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులను అండగా పెట్టుకొని అధికారులు ఎవడైతే రెచ్చిపోయి 1000 కోట్లు సంపాదించిండో వాళ్ళందరూ జైలుకు పోతారు. చాలా మంది అలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నదల్లా వాళ్ళు కూడా పోతారు. పోలీస్ డిపార్ట్మెంట్ పోతుంది, రెవెన్యూ పోతుంది, ఎక్సైజ్ శాఖ పోతుంది, చాలామంది అధికారులే పోతారు జైలుకు. ప్రజాప్రతినిధులు పోరు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయారంటే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు లాస్ట్ బీఆర్ఎస్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళందరూ కూడా సోనియా గాంధీకి చాలా దగ్గర. కాబట్టి సోనియా గాంధీ చూసుకుంటుంది వాళ్ళను.
మిమ్మల్ని సోనియా గాంధీ చూసుకోదు, అధికారులు జైలుకే, మీ బతుకు బస్తాండే. ఇగో ఈయననే ఇగో పైసల కట్ట లెక్క పెడతాను చూడండి. ఇగో బాలకృష్ణ అవ్వ మొత్తం విగ్గు పెట్టినట్టే ఉన్నాడు చిచ్చ. రెరా కార్యదర్శి బాలకృష్ణ చిచ్చ చూడ మంచిగా చూంచినాను. ఈయన మంచి గొప్ప పని చేసిండు. దేశానికి ఆదర్శం ఈయన, దేశానికి తెలంగాణకు ఆదర్శం. ఏమున్నోరా బిడ్డ, వీళ్ళు లెక్క పెట్టలేక పాపం వీళ్ళు పైసలు లెక్క పెట్టేటోళ్ళు వీళ్ళు ఎవరంటే ఏసీబీ అధికారులు. వీళ్ళు అందరూ ఏమనుకుంటారంటే బ్యాంక్ వాళ్ళకి ఇట్లా వచ్చారు కాదు అనుకున్నారు. బ్యాంక్ వాళ్ళు కాదు, వాళ్ళు లెక్క పెట్టేవారు చచ్చిపోతారు. కౌంటింగ్ మిషన్లు ఎన్ని ఖరాబ్ అయినాయో ఈ చిచ్చా చేయబట్టి. చూసిరా ఇగో రూపాయలు 100 కోట్ల అక్రమార్జన, రెరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాల్లో గుర్తింపు. ఇలా ఇంకా కొనసాగుతున్న తనిఖీలు. రూపాయలు 40 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన చేతికి గడియారాలు, ఆస్తిపత్రాలు స్వాధీనం. ఇక అవుట్. వీడు 3 నెలల దాకా బయటికి రాడు. వీడు బతుకు బస్టాండ్ అయినట్టే. ఒక్కసారి ఏసీబీ చేతిలో పడితే వాళ్ళ బతుకు బస్టాండే. నాకు క్లియర్గా తెలుసు, ఎందుకంటే ఇప్పటికి కేసులు అయిపోలే. మేము ఏసీబీకి పట్టించడం లేదు, కేసులు ఇప్పటికీ అయిపోలే. వాళ్ళ బతుకులు బస్టాండే. ఇక వాళ్ళు రిటైర్ అయ్యేదాకా ఇదే ఉంటుంది. ఇక దాదాపు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. బతుకు బస్టాండే. ఇక అవుట్. వీడు అవుట్. పైసలు వీనికి రావు. ఇక అవి గవర్నమెంట్కి పోయేటి పైసలు. ఇంకా చూడు ఇగో ఈయన ఇల్లు కూడా మంచిగా చూపించారు. ఎక్కడికి వస్తుంది పుప్పాలగూడలోని. మాదేనానే, మా ఇంటి పేరు మీద ఉన్నది కూడా. బ్రహ్మాండం కట్టిరు. మేము ఇంటి పేరు మాది పుప్పాలనే కదా. ఇక చూడు ఈ ఇల్లు చూడు, లగ్జరీ. ఇక బంగారం చూడు, మంచిగా కవర్లలో పెట్టిరు. ఒక పైసల కట్టలు నీట్గా. చూస్తే ఏంటంటే జ్యువెలరీ షాప్ అనుకుంటారు. వాని ఇల్లే ఇది. వాని ఇంట్లోనే ఇంత బంగారం చూడాలి. మంచిగా చూపించారు. ఇది కూడా బాగా కనబడాలి ప్రజలందరికీ. బీఆర్ఎస్ చాలా మంచి ప్రభుత్వం. అప్పుడు అలా ప్రభుత్వంలో ఇటువంటి మంచి పనులు చేసారు. ఇంట్లోనే జ్యువెలరీ షాపు పెట్టినట్టు పెట్టిర్రు, ఇబ్బంది కాకుండా ప్రజలకు.